నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ మధు గారు? నేను చేసే ముందు ఆలోచిస్తా, చేసినాక ఆలోచించను. అంతే. సో జీరో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ అట్ ఆల్. వాట్ యూ థింక్, అంటే వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ పీపుల్? ఎలా ఉంటుంది? డూ యూ ఫీల్ ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్, ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ అలా అనిపిస్తుందా? లేకపోతే నేనుగా ఉంటే చాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఇన్ఫర్ చేసుకోవచ్చు? బికాజ్ అందరం ఒక ఫిలాసఫీతో ఉంటాం కదా లైఫ్లో. వాట్ ఐ నేను ఎందుకు పుట్టాను, లేకపోతే నాకేమిటి లైఫ్లో, నేను ఏం చేయాలి అని. అలా నేను ఆల్రెడీ చాలామంది నాకు వచ్చి చెప్పారు స్వప్న గారు దట్ మధు బేవక్క మిమ్మల్ని చూస్తే మాకు చాలా అసలు ఎలా ఈ ఎనర్జీ, హౌ డు యూ కోప్ అప్ ఆల్ ఆఫ్ దిస్, యూఆర్ ఇన్స్పైరింగ్ అని. నాకు అలా ఉండడం చాలా ఇష్టం. కానీ అలా అని ప్రతిసారి నేను ఇన్స్పైరింగ్గా ఒక రోల్ మోడల్ లాగా నేను అలా చేయలేను. సో అది నా బేసిక్ థింగ్లో ఉంది. దాంతోపాటు నేను కొంచెం ఎంటర్టైన్మెంట్, కామెడీ, నాకు నచ్చినట్టుగా ఉంటాం, సరదాగా ఉంటాం, జనాలకు అదే ఇష్టం. బీయింగ్ మీ. అండ్ నాలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారండి చాలామంది. మధు మేము చేయలేకపోతున్నామండి, మీరు చేయగలుగుతున్నారు, వీఆర్ సో ప్రౌడ్. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాక కూడా అక్క అసలు నువ్వు 1 వీక్ ఉన్నా నువ్వు ఒక మంచి క్యారెక్టర్తో వచ్చావు అక్క బయటికి, అసలు నిన్ను అన్నని మాటలన్నా, నువ్వు ఎంత హ్యూమిలియేట్ చేసినా నువ్వు అలా యూ బేర్డ్ ఇట్, కానీ యూ నెవర్ లాస్ట్, నువ్వు ఎవరినే అనలేదు, గ్రేట్ అక్క అని చెప్పి. ఏమేమన్నారు మాటలు? అన్నారు బాగానే, కొంచెం హ్యూమిలియేటింగ్, కొన్ని రావు కదా బయటికి. ఎవరు బాగా ట్రబుల్సమ్? సోనియానా? సోనియా ఆల్వేస్ ఆన్ ద ఫేస్. తనే ఎక్కువ. ఇంకా కొంచెం నిఖిల్ వాళ్ళు పట్టించుకోకుండా కొన్ని జరిగినాయి. అంటే నువ్వు నథింగ్ అన్నట్టుగా అంతసేపు సోనియాని గుడ్ ప్లేయర్, బేబక్క. నేను అన్నా, బేబక్క నీకు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించట్లేదా, అంతసేపు సోనియా అంటున్నావు అని అడిగా. సో చూద్దాం ఎవరేం చేస్తారు. బిగ్ బాస్ అన్నది ఒక షో అండి. ఆఫ్ కోర్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్నంతకాలం కొంత గుర్తింపు, కొంత అడిషనల్ ఇది వస్తుంది, ఏమంటారు, అడిషనల్ ఫేమ్. బట్ వాట్ వీఆర్ విల్ టేక్ అస్ ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్. ఒక స్టెప్ ఎక్కించింది కానీ ఇక్కడే ఆగిపోయారు. కొంతమంది కిందకి వెళ్ళిపోయారు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు. నేను 160 మంది దాకా వెళ్ళారు ఎప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని సీజన్స్. ఎంతోమంది ఏం అకంప్లిష్ చేశారని నేను కొంతమందిని చూసా. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ డన్ మచ్. దెన్ ఐ థాట్ మనం వెళ్ళి ఆ ఫేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. చాలామంది గెట్ స్టక్, మేము బిగ్ బాస్కి వెళ్ళాం, ఐ హావ్ బికమ్ ఫేమస్, ఐఎమ్ నాట్ గోన్ డూ దాట్. డోంట్ డూ దాట్. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇట్స్ అన్ యాడెడ్ థింగ్. ఇంకా నేను హంబుల్ అవ్వడం స్టార్ట్ చేశాను. మోర్ హంబుల్ అండ్ మోర్ గ్రౌండెడ్. బాలుగారు నాకు అది. బాలుగారు ఈస్ అ వెరీ 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 గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎదిగిన కొద్దీ వదగమని. సో గ్రౌండెడ్. నేను ఆయన ఒక మ్యూజిషియన్స్ అందరికీ ఒక మీట్ లాగా అయింది. ఐ థింక్ మీరు వచ్చారనుకుంటా ఆ మీట్కి. అదేంటంటే మ్యూజిక్ కౌన్సిల్ లాగా పెట్టి ఈ పాటలు అన్నవి ఇట్లా రైట్స్ లేకుండా పాడడం అన్నిటికీ ఒక మీటింగ్ అయింది. సో వెన్ హీ కేమ్, హీ వాజ్ సిట్టింగ్ అండ్ నేను ఆయన పక్కన కూర్చోవడం జరిగింది. ఆయనంతటా ఆయనే, అమ్మా మిమ్మల్ని చూశాను, మీరైతే షో చేస్తారు కదా అన్నారు. బాలు గారు ఏంటి మన్న పలకరించడం ఏంటి? అవునండి పాటే మంత్రం, నేను చూశానమ్మా. ఐ వాజ్ లైక్ వావ్, హెమ్ బీయింగ్ అ లెజెండ్ టాకింగ్ టు మీ and saying that he saw my Party Mantra show was like, that's it. Kudos. I and all musicians, everybody, not only musicians, everybody, we miss you Balu garu. Wherever you are, you're remembered forever. Lots of love to you. సో పాట బాలు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పాట నేర్చుకున్నారా మధు మీరు చిన్నప్పుడు? ఏమో నేర్పించారని అంటున్నారు. నేర్పించారని అన్నారు. పోలా చిన్నప్పుడు 3 సంవత్సరాలు అయితే మాస్టర్ వచ్చేవాళ్ళు మా ఇంటికి. మాస్టారు నేను కింద కూర్చునేవాళ్ళం బాసి పెట్టేసుకుని. నాకు అప్పట్లో ఉంగరాలు జుట్టు ఉండేది. మాస్టర్ ఏమో సంగీతం నేర్పిస్తూ తాళం వేయమనేవాళ్ళు. నేను తాళం వేసేదాన్ని కాదు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారా ఏమిటి? కాదు, ఇది 2 జడలు, స్ప్రింగుల్ లాంటి హెయిర్. జడేస్తే కింద, ఇక్కడ వరకు జడేస్తే కింద హెయిర్ ఉంటుంది కదా, అదొక స్ప్రింగ్లా తిరిగేది. దాన్ని ఇలా అనుకోవడం, ఆ స్ప్రింగులతో ఇలా. ఇప్పుడంటే స్ట్రైట్ హెయిర్లండి, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్, బాంబే షోయింగ్ ఇది. ట్రీట్మెంట్ చేసిన హెయిర్ ఇది. మా అమ్మ అంటుంది, బంగారం లాంటి జుట్టు అండి, బంగారం లాంటి కర్లీ హెయిర్,
చువ్వ చేయించుకొచ్చిందండి, డబ్బులు ఇచ్చి మరి. ఏమన్నా బాగుందా చీపురి కట్టలాగా చువ్వలాగా. ఆ రోజుల్లో నీ సో అప్పట్లో నా గిరజాల జుట్టు స్ప్రింగ్ పడిన నా హెయిర్ని, ఆ స్ప్రింగుల్ని ఇలా 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 ఆడుకుంటూ తాళం వేయకుండా, మేస్టరు అంతే ప్యాస్కిల్లత్తా అంతేనా, ఇంకోసారి మేస్టరు మంచినీళ్ళు కావాలి, ఇట్లా ఆడుకోవడం. 3 ఏళ్ళు చూశారు. పెద్ద ఆయన పాపం, ఆల్ ఇండియాలో ఆయన పనిచేసేవారు. చూశారు. ఒక 3 సంవత్సరాల తర్వాత, అమ్మాయి బాగానే పాడుతుంది కానీ తాళం వెయిట్లా, ఏం చేద్దాం అంటారు మా అమ్మ. ఆపేద్దాం అనిపించేసింది. నో సంగీతం. బట్ 3 years ఐ ప్రాక్టీస్. 3 years ఐ ప్రాక్టీస్. సో అందులోంచి నేర్చుకున్న రాగాలు, తాళాలు, పల్లవి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు గుర్తుంది. పాడవలసిందిగా పాడు శాంత. ఆపేసామే. సరి రీ గ మమ రీ రీ గ మమ పాప గ మమ పాప దాదా మమ పాప సాసా. చూసారా ఎలా పాడాను? సాసా నీని దాదా పాప నీని దాదా పాప మమ దాదా పాప మమ గగ పాప మమ గగ రిరి మమ గగ రిరి సాసా. ఇది సంగీతం సెషన్ అండి, ఇది పాడ్కాస్ట్ కాదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సరిగమ పదని విత్ స్వప్న అండ్ బేబక్క. నాకు బాలు గారి పాడిన పాటలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ మన డిస్కో రాజాలో సాంగ్ ఉంటుంది. ఇది మన రవితేజ గారిది డిస్కో రాజాలో. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో, భాషంటూ లేని భావాలేదు నీ చూపులు చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. ఎంత బాగుంటుంది. భాషంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా, దిగి దిగి పప్ప దిగి 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 పప్ప దిగి దిగి పప్ప దిగి 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 పప్ప. నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ గెట్ గూస్ బంప్స్ వెనెవర్ ఐ సింగ్ దట్ సాంగ్. అసలు హీ వాజ్ అంటే అలాంటి దేర్ వోంట్ బి ఇంకో గంధర్వుడు అయినా భలే గుర్తు పెంచుకున్నావు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా కానీ ఐ కెన్ అన్డౌట్ఫుల్లీ సే 1% కూడా డౌట్ లేదు, స్వప్న గారితో ఈ ఇంటర్వ్యూ విల్ బీ ద బెస్ట్ అనమాట. టీ ఇలా టాల్గా నుంచోవాలి, బెస్ట్. పక్కన ఈ కూడా అదే ముందు ఎస్ కంటే ముందు ఉండే బెస్ట్. ఈఎస్ అన్ని టీ టాల్గా నుంచుంటుందండి. ఈ రెండు కలిపి టీ నుంచో పెడతాయి. నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పానమ్మా ఈ అని. ఓకే ఈ కూడా ఓకే డన్. ఓకే మీరు ఎట్లా అంటే అట్లనే. ఆవిడ పాత్ర ఇందులో ఉండాలి. బెస్ట్లో ఆవిడ ఆవిడిచ్చింది ఈఎస్. ఓకే డన్. సో సూపర్